బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. ఒక రోజు క్రితం ఏమైందంటే మనకి బాగా వార్తల్లో పేపర్లు కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ఛానల్స్లో అంతా కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి సోనం వాంగ్చుక్ గారి నిరాహార దీక్ష గురించి మీరందరూ చూస్తూనే ఉంటారు. నిన్న గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ దాన్ని భగ్నం చేశారు. సో 20 రోజులు ఆయన ఫాస్టింగ్ చేశారు. దీన్ని పొలిటికల్ యాంగిల్స్ గురించి నేను మాట్లాడను. ఒక డాక్టర్ కింద నేను దీన్ని ఎలా చూస్తానంటే, 20 రోజులు ఈయన ఫాస్టింగ్ చేశాడు కదా, సో దానివల్ల శారీరకంగా ఈయనకి ఏమిటి? సో 20 రోజులు ఫాస్టింగ్ చేస్తే మనకు మంచిదా చెడ్డదా? ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్, ఎక్కువ కాలం ఉపవాస దీక్ష చేయడం వల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని పరీక్ష చేద్దాం. ఇది ఎన్నో ఏళ్లగా మన కల్చర్లో ఉన్నదే. ప్రతి మతంలోనూ ఫాస్టింగ్ అనేది ఉంది కాదంటల్లా. మహాత్మా గాంధీ గారు ఇలాగే ఫాస్టింగ్ ఒక ప్రొటెస్ట్ కింద చేసేవాడు ఆయన. అది నిరాహార దీక్ష చేయడం అంటూ అనేది ఇంట్లో సర్వసాధారణం, మనకు తెలిసింది. సో ఈ పర్టికులర్ అంశం గురించి మనం ఈ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడినట్లయితే 20 రోజులు ఈయన ఢిల్లీలో జంతర్ మంతర్లో ఈయన పబ్లిక్ ప్లేస్లో ఉండి ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ ఆహారం లేకుండా నిరాహార దీక్ష చేశాడు ఈయన. సో 20 రోజులు చేశాడు ఆయన. 20 రోజులు చేసిన తర్వాత ప్రతిరోజు అఫ్కోర్స్ అక్కడ డాక్టర్ ఉన్నారు. వీడిని బలవంతంగా దాన్ని భగ్నం చేసి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. సఫ్దర్జంగ్ హాస్పిటల్ అని ఢిల్లీలో ఉంది, అక్కడ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళు పరీక్ష చేసి చూస్తే వాళ్ళకి ఏం తెలిసింది, మామూలుగా ఈయన 20 రోజుల్లో 9.5 కిలోలు తగ్గారు. సో అంటే ఆల్మోస్ట్ ఆపరేషన్ చేసుకున్నంత లెవెల్లో బరువు తగ్గడం జరిగింది. ఆయన శరీరంలో 20% బాడీ వెయిట్ అది. సో పెద్ద మోతాదులో బరువు తగ్గారు ఆయన. బీపీ చూడగా 108/68 ఉన్నది అడ్మిషన్ అప్పుడు. షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ 80 ఉంది. పల్స్ నార్మల్గా ఉంది, 72 సార్లు కొట్టుకుంటుంది. ఆక్సిజన్ సాచురేషన్ బాగానే ఉంది. సో ఏంటి, శరీరము పెద్ద డ్యామేజ్ కాకుండా ఈయన ద్రవ పదార్థాలతో నిరాహార దీక్ష చేయగా సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ వెయిట్ 9.5 కిలోల దాకా తగ్గడం అంటూ జరిగింది. అది నిజంగా చెప్పాలంటే మంచిదా చెడ్డదా అనే విషయం మాట్లాడదాం. హ్యారిసన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అని ఒక జనరల్ మెడిసిన్ టెక్స్ట్ బుక్ ఉంది. ఎంబీబీఎస్ చదివేవాళ్ళు, ఎండి జనరల్ మెడిసిన్ చదివేవాళ్ళు, డిఎం నాకు చాలా ప్రీతిపాత్రమైన పుస్తకం, ఇప్పటికే చదువుతాను దాన్ని. లేటెస్ట్ ఎడిషన్ నేను కొన్నాను కూడా మొన్న. సో దాంట్లో 4వ చాప్టర్ 5వ చాప్టర్లో జెరియాట్రిక్ మెడిసిన్ ఉంటుంది. అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ అన్నమాట. దాంట్లో చెప్తాడు కదా వాడు, మనుషుల జీవన ప్రమాణం పెంచగలిగేది ఉపవాసం మాత్రమే అని చెప్పి. ఇది సైంటిఫిక్ స్టేట్మెంట్. ఇది సైంటిఫిక్గా చెప్పినటువంటి స్టడీ చేసి రాసినటువంటి టెక్స్ట్ బుక్లో సెంటెన్స్ అది. సో మనుషుల జీవన ప్రమాణం పెంచగలిగింది ఉపవాసం మాత్రమే. సో ఉపవాసం చేసినంత మంచి మనకి ఏమీ చేయలేదు. తిండి కూడా తిండి హాని చేస్తుంది, ఉపవాసం మనకి మంచి చేస్తుంది. సో ఇది ఎలా మంచి చేస్తుంది? సో ఎవరైతే ఆ రైస్ని, క్యాలరీస్ని తీసేసి పూర్తి ద్రవ పదార్థాల మీద ఉంటారో వాళ్ళు తిండి మొదలుపెట్టిన తర్వాత 2 రోజుల్లో 40-48 గంటల్లో వాళ్ళ శరీరంలో, వాళ్ళ లివర్లో, వాళ్ళ కండల్లో ఉన్నటువంటి గ్లైకోజన్, అంటే మన షుగర్ అంతా కూడా గ్లైకోజన్ రూపంలో లివర్లో, కండల్లో స్టోర్ అయి ఉంటుంది. అది 2 రోజులు ఖాళీ అయిపోతుంది. ఎందుకు? ఇది చిల్లర లాంటిది. మనం ఇప్పుడు ఏమన్నా చిన్న కొనుక్కోవాలంటే ఫస్ట్ చిల్లర తీస్తారు, పెద్ద నోట్లు తీరు కదా. సో చిల్లర లాంటిది ఏంటి? ఇది గ్లైకోజన్, గ్లూకోజ్ నుంచి వచ్చింది. అది 2 రోజుల్లో శరీరంలో మొత్తం ఖాళీ అయిపోతుంది. అక్కడి నుంచి 2 రోజుల తర్వాత శరీరం ఏం చేస్తుందంటే, గ్లూకోజ్ లేదు కాబట్టి తనలో ఉన్నటువంటి ఫ్యాట్ని కరిగించుకోవడానికి అది పుష్ చేయబడుతోంది. ఇక గ్లూకోజ్ అయిపోయింది, ఫ్యాట్ని కరిగించు అని అది చూస్తుంది అనమాట. నాకు ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది అనేది. అప్పుడు పెద్ద నోటు బయట. అన్నిటికంటే పెద్ద నోటు ఏంటి శరీరానికి? ఎనర్జీ స్టోర్ చేసుకోవడానికి ఫ్యాట్. ఆ ఫ్యాట్ని కరిగించడం మొదలు పెడుతుంది. 2 రోజులు ఫాస్టింగ్ తర్వాత, 2 రోజులు మీరు అన్నం తినకపోతే 3వ రోజు నుంచి ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో 1/3 ఇది వాటర్ పోవడం ద్వారా జరుగుతుంది. మిగతా 2/3 అంటే 3 వంతులు ఇది పూర్తిగా ఫ్యాట్ కరగడం వల్లనే వెయిట్ లాస్ రావడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. సో సర్వ రోగాలకి లావుగా ఉండడం, ఫ్యాట్గా ఉండడమే కారణం అని చెప్తున్నాం కదా. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఈ మూడింటి వల్ల వచ్చే హార్ట్ అటాక్లు, అన్నిటికీ కూడా అధిక బరువే కారణం. ఆ అధిక బరువులో ఎక్కువ భాగం
ఈ ఫ్యాటే అనుకుంటున్నాం కాబట్టి అది 2 రోజులు ఫాస్టింగ్ చేస్తే 3వ రోజు నుంచి ఫ్యాట్ కరగడం స్టార్ట్ అయిపోతుంది. ఎంత అద్భుతమైన విషయం. సో ఈ ఫ్యాట్ కరగడంతో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఏం తగ్గుతాయి. 2 రోజుల తర్వాత బీపీ తగ్గడం మొదలెడుతుంది. ఒకవేళ మీకు షుగర్, బీపీలు ఉంటే ఆ మందులను తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ మందులు ఉంటే అవన్నీ తగ్గించుకోవాలి. ఇంతేకాకుండా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి, శరీరము తనలో పేరుకునిపోయిన చెత్తని క్లీన్ చేసుకోవటం మొదలు పెడుతుంది. దీన్ని సెల్యులార్ రిపేర్ అంటే తెలిసిందే కదా, అది ఆల్మోస్ట్ తెలుగులో వచ్చేసింది అన్నమాట. సో శరీర కణాలు ఏవైతే ఉన్నాయో అంత చచ్చుబడిపోయినవి, సరిగ్గా పనిచేయని వాటన్నిటిని కూడా అది శరీరం క్లీన్ చేసుకోవటం మొదలు పెడుతుంది. సో ఇది ప్రకృతిలో ఉన్నటువంటి రిపేర్ వర్క్, ఒక అద్భుతమైనటువంటిది. సో ఒక రాయిని కొడితే అది ముక్కలైపోతుంది, చచ్చిపోతుంది. మనుషులకి, జంతువులకి జీవం యొక్క లక్షణం ఏంటి, సెల్యులార్ రిపేర్. దెబ్బ తగిలితే దెబ్బ మానుతుంది. సో మన శరీర కణాలు కొన్ని చనిపోతాయి, కొత్తవి ఆటోమేటిక్గా శరీరం రిపేర్ ఆ రిపేర్ పని ఫాస్టింగ్తో ఎక్కువ అవుతుంది. సెల్యులార్ రిపేర్ అనేది పెరుగుతుంది. దీన్ని ఆటోఫేజీ అంటారు. ఆటోఫేజీ అంటే శరీరము తనలో ఉన్నటువంటి చెడు పదార్థాలని అదే తినేసి దానిలోంచి ఎనర్జీ తీసుకుని దాన్ని బయటకు పంపించేస్తుంది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది కనిపెట్టినందుకు ఒక జపనీస్ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఈ ఆటోఫేజీ అనేది ఉపవాసం ద్వారా అది ప్రమోట్ చేయబడుతోంది. సరే, ఇదే పూర్తిగా చేయడం కష్టమైనప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, నేను 6 గంటలు చేస్తా, 8 గంటలు చేస్తా, 12 గంటలు చేస్తా, 16 గంటలు చేస్తా అని కొంతమంది చేస్తున్నారు. చాలా మంచిదే. 24 అవర్స్ ఇప్పుడు 2 రోజులు బెస్ట్ అని చెప్తున్నాం. 2 రోజులు కాకపోతే రోజు కూడా చేయలేకపోతున్నారు. 18 గంటలు, 16 గంటలు చేయండి, అది కూడా 12 గంటలు చేయండి, లేదా 6 గంటలు, 8 గంటలైనా రోజులో అంత భాగం తినకుండా ఉండండి అని చెప్పడం ఎంతో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్, తిండి తినకపోతే మనం ఏం చేయాలి, పూర్తిగా ద్రవ పదార్థాలు తీసుకున్నట్లయితే ఎంతో బెటరు. ద్రవ పదార్థాన్ని ప్యూర్గా నీళ్లు కావచ్చు, నీళ్ళతో కుదరలేదు పాలు కావచ్చు, పాలతో పాటుగా కాఫీ, టీ కావచ్చు, మజ్జిగ కావచ్చు, పెరుగు కావచ్చు, రకరకాల ఏ ద్రవ పదార్థాలైనా తీసుకోండి. ఇది మీరు కనీసం 2 రోజుల దాకా చేయగలిగితే అప్పుడు ఒక రకమైనటువంటి కిక్ స్టార్ట్ వస్తుంది మెటబాలిజంకి. చాలామంది అంటుంటారు, నేను అన్నీ చేశానండి, బరువు తగ్గట్లేదు, నేను ఇంజక్షన్లు తీసుకుంటున్నా, కొంతకాలం ఇంజక్షన్ కూడా పనిచేయట్లేదు, ఇంజక్షన్ ఏమీ పనిచేయట్లేదు నాకు అంటారు. ఎక్కడైతే మెటబాలిజం ఒక రోడ్ బ్లాక్కి వచ్చిందో, ఎక్కడైతే శరీరం ఇంతకంటే నేను ఫ్యాట్ని తగ్గించను అని మొరాయిస్తోందో, దాని మీద పడే సమ్మెట దెబ్బ ఏదైతే ఉందో ఇది ఈ 48 అవర్ ఫాస్టింగ్. ఇది చేస్తే శరీరం, చెప్పాను కదా, గ్లూకోజ్ అంతా పోతుంది. అప్పుడు శరీరము దానిలో ఉన్న ఫ్యాట్ని కరిగించుకోవడానికి, పొట్ట భాగంలో స్టోర్ అయినటువంటి ఫ్యాట్ని అది కరగడానికి ఇది పుష్ చేయబడుతుంది, సమ్మెట దెబ్బ ఇది. సో లాస్ట్ బ్లో అంటారు చూసారు, అదనమాట. సో ఇది చేసినట్లయితే ఎంత కరుడుగట్టిన ఫ్యాట్ అయినా కరగడం ఖాయం. ఇకపోతే ఎవరెవరు చేయకూడదు అనేటప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎవరైతే షుగర్ ఉంటుందో వాళ్ళు ఫాస్టింగ్లు మొదలు పెట్టకండి, చేయకూడదు అని నేను అన్నాను. మీ డాక్టర్ పర్యవేక్షణలో సలహా మేరకు మాత్రమే ఫాస్ట్ చేయండి. ఎస్పెషల్లీ తక్కువ వయసులో షుగర్ ఉన్న వాళ్ళు, టైప్ 1 డయాబెటీస్ కావచ్చు, అంటే అది లావుగా లేనటువంటి డయాబెటీస్ ఉన్నవాళ్ళు, సన్నగా ఉండి షుగర్ ఉన్నవాళ్ళు డయాబెటీస్లో కొంచెం హై రిస్క్కి వస్తారు. వీళ్ళు డాక్టర్ మేరకు, సలహా మేరకు మాత్రమే మీరు ఉపవాసాలు చేయండి. షుగర్ మానిటర్ చేసుకోవాలి. షుగర్ మానిటర్ చేసుకుని షుగర్ తగ్గుతున్నట్లయితే, తగ్గుతుందిగా, తినకపోతే మందులు మార్చుకునేంత మీకు ప్లాన్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఇది చేయండి. సో ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. గర్భవతులు, లేకపోతే ప్రెగ్నెన్సీ కోరుకునే ఆడవాళ్ళు, వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ కోరుకునే ఆడవాళ్ళకి మంచిదే, ఫర్టిలిటీ పెరుగుతుంది బరువు తగ్గితే. ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు చేయకూడదు. మిగతా జబ్బులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు చేయొద్దు నేను అన్నాను. మీరు డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే చేయండి. 1. 2, ఇవన్నీ కాని వారు ఎవరైతే ఫాస్టింగ్కి అర్హులో వాళ్ళందరూ ఫాస్టింగ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్త ఏంటంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము. ద్రవ పదార్థాల్లో కాస్త ఉప్పు పెంచండి. పుల్ల మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగండి, లైమ్ జ్యూస్ తాగండి, ఉప్పు వేసుకుని తాగండి. అందుకే మీరు చూసారా, నిరాహార దీక్ష భంగం చేసేటప్పుడు ఏం చేస్తారు, నిమ్మరసం ఇస్తారు, ఉప్పు వేసిన నిమ్మరసం ఇస్తారు. ఇది అంతా ఏజ్ ఓల్డ్ విజ్డమ్, మన కల్చర్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో అందరికీ తెలిసిందే ఇది. సో డైరెక్ట్గా కూర్చుని మనకు ఆకలిగా ఉంది, నేను ఉపవాసం చేశానని చెప్పేసి 10 రకాల వంటలు పెట్టుకుని తినరు. ద్రవ పదార్థాలతో గడుపుతారు. ఫాస్ట్ బ్రేక్ చేసేది కూడా ద్రవ పదార్థాలతోనే బ్రేక్ చేస్తారు. ఉప్పు ఎక్కువ తీసుకోవాలి,
ఉప్పు తీసుకోవడానికి పుల్లగా ఉన్నటువంటి పుల్ల మజ్జిగో నిమ్మరసమో లేకపోతే మౌసంబి రసం బత్తాయి రసాలు బెస్ట్. సో ఇది ఫాస్టింగ్ చేస్తూ ఉండంగా. సో ఫస్ట్ మీరు లిక్విడ్స్తో బ్రేక్, ఇప్పుడు 48 గంటలు అంటే ఇవాళ రాత్రి నేను తిండి మానేస్తా, రేపంతా తీసుకొని ఎల్లుండి రాత్రి మళ్ళీ డిన్నర్తో నా ఫాస్ట్ నేను బ్రేక్ చేస్తా. ఇది కామన్గా జరుగుతున్నటువంటిది 48 అవర్ ఫాస్టింగ్లో. సో 48 అవర్స్ రెండో రోజు రాత్రి డైరెక్ట్గా మీరు భోజనం చేయకుండా ఫస్ట్ జ్యూసులు తీసుకోండి. జ్యూసులు తీసుకున్న గంట సేపు పొట్ట అడ్జస్ట్ అయిన తర్వాత తిన్నుగా ఉన్నటువంటి పప్పు అన్నము అట్లాంటి పెరుగు అన్నం అట్లాంటి తిని మెల్లగా సాఫ్ట్ థాట్ తోటి పొట్టని అడ్జస్ట్ చేసుకుని తిరిగి మీరు నార్మల్ స్టేట్కి రావచ్చు. కనీసం 3 నెలలకైనా ఒక్కసారి మీరు ఫాస్టింగ్ చేయగలిగినట్లయితే మెటబాలిజం రీసెట్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్యాట్ పేరుకునిపోయి ఉంటుందో దాని ఒక చేంజ్ చేస్తే శరీరము అది మన జీన్స్ బట్టి ఒక లెవెల్ తర్వాత ఫ్యాట్ని తగ్గించను అంటుంది. అది ఫాస్టింగ్ ద్వారా బ్రేక్ అవుతుంది, మెటబాలిక్ రీసెట్ అవుతుంది. సో ఇది ఈ వెయిట్ లాస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా పనికి వస్తుంది. ఎవరెవరైతే ఇంతకంటే వెయిట్ తగ్గట్లేదు అని ఒక వాల్కి వస్తుంది చూసారా, ఒక రకమైన బ్లాక్కి వస్తారు చూసారా, వాళ్ళకి 48 అవర్ ఫాస్టింగ్ అనేది అద్భుతమైనటువంటి వజ్రాయుధం అండి. సో ఇది సోనం వాంగ్చుక్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి సైంటిఫిక్ అవకాశం. థ్యాంక్ యూ అండి.